జయ గురు దత్తాత్రేయ. మారుతి అనుగ్రహం ఛానల్ వీక్షించే వారికి దత్తానుగ్రహం ఉండుగాక. ఇవాళ మన సబ్జెక్ట్ అంటే ఒక కాన్సెప్ట్ ఏంటి అది అంటే జ్యోతిష్యాన్ని ఎందుకు నమ్మాలి, మానవాళికి ఈ జ్యోతిష్యానికి సంబంధం ఉందా, గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి ఫలితాన్ని మనం నిర్ధారిస్తున్నాం, అది యాక్యురేట్గా జరుగుతుందా అంటే నాకు ఉన్న పరిజ్ఞానంతో మా గురువుగారు మహానుభావుడు ఆయన ఆశీర్వచనంతో ఎంతోమంది భవిష్యత్తుని క్యాలిక్యులేట్ చేసి ఇది కాదు ఇది లేదా ఇదే అని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో ఒక చిన్న కుండలి, జన్మ కుండలి అంటే మనిషి యొక్క జీవనానికి, మనిషి యొక్క భవిష్యత్తు, తన నడవిక, తన ఆలోచన, తన లైఫ్ సెటిల్మెంటు, భుక్తి, యోగం, గృహము, వీటన్నిటికీ గ్రహ సంచారానికి సంబంధం ఉంది అనడానికి ఒక చిన్న జాతకాన్ని నేను వివరణ చేస్తాను. అసలు ముందు ఈ జ్యోతిష్య శాస్త్రం ఎంత గొప్పది అంటే పరాశర మహర్షి మనకు అందించినటువంటి ఈ శాస్త్రము ఎంతో గొప్పది. యాక్యురేట్గా చెప్పగలిగే ఆ యోగము జ్యోతిష్కుడికి ఉండాలే కానీ ఎన్నో అద్భుతమైన సత్యాలు జ్యోతిష్యంలో నిర్ధారణ అవుతాయి. మనిషి యొక్క యోగాన్ని అంచనా వేయొచ్చు, అవయోగాన్ని అంచనా వేయొచ్చు, ఎన్నో విషయాలను మనం ఈ శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు. సరే, నేను ఒక చిన్న మీకు ఇక్కడ జ్యోతిష్య శాస్త్రము అవగాహన ఉన్నా లేకపోయినా నేనేం చేస్తానంటే నేను చూసినటువంటిది అనేక జాతకాల్లో ఒక జాతకాన్ని నేను మీకు అందిస్తాను. అంటే ఈ జ్యోతిష్య శాస్త్రము గొప్పది అని నమ్మండి అని నేను క్లాస్ ఇవ్వను. నమ్మే వాళ్ళు ఒక క్వశ్చన్ మార్క్ ఏమైపోతుందంటే ఇక్కడ జ్యోతిష్యాన్ని ఎందుకు నమ్మాలి, ఎందుకు నమ్మాలి? ఇక్కడ అసలు ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు ఇక్కడ ఏమైపోయింది, నమ్మకం ఉన్న వాళ్ళల్లో కూడా ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. కష్టాల వలన, ఇతరులు చెప్పే మాటల వలన, ఇంకా కొన్ని కారణాలు అనుకోవచ్చు. దీనికి నా దగ్గర ఉన్న సమాధానం అనేక 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 సమాధానాలు ఉన్నాయి. సబ్జెక్ట్ ఎంత గొప్పది, సబ్జెక్టులో గ్రహాలు ఎలా ఉన్నాయో ఋషులు మనకు అందించిన వాంగ్మయం అంటే ఆ సబ్జెక్టులో ఏదైతే ఉందో అతని జీవితంలో యథార్థంగా జరుగుతున్నటువంటిది మ్యాచ్ అయింది, దాన్ని మనం తెలుసుకుందాం. ఇక్కడ ఇది లగ్న కుండలి. అసలు మానవుడి యొక్క జాతక యోగాన్ని, మనుష్యుడి యొక్క జాతక యోగాన్ని ప్రధానంగా 2 కుండలీల ద్వారా మనం లెక్క వేసుకోవచ్చు. ఇందులో అనేక షోడశ కుండలీల్లో ముఖ్యమైన కుండలీలు ఉంటాయి. భావచాటు తీసుకోవచ్చు, చంద్రాతో గ్రహస్థితిని బట్టి వివాహ
పొంతన, లగ్నయోగం, వివాహము, వివాహ ఇత్యాది ఫలితాలు అవన్నీ కూడా నేను ఇక అంటే ఈ లైవ్లో సాధ్యమైనంత వరకు మీకు శాస్త్రము ప్రవచనము కలయిక ద్వారా, అంటే శాస్త్రం ఇది, దాన్ని ఈ విధంగా మీకు అర్థమయ్యే ఇప్పుడు నేను లగ్నాతు పంచమాధిపతిది ఇలా చెప్పుకుంటూ వెళ్ళడము, దాని అర్థం కూడా వివరించే ప్రయత్నం చేస్తా. అయితే ఈ చంద్రకుండలి నుంచి అంటే చంద్రాతు ఉన్న గ్రహాలను బట్టి వివాహ ఫలితాలవి, భావచక్రాన్ని బట్టి ఒకటి, ద్రేహ్కాణము, షడ్బలాలు, అష్టక వర్గులు, వీటన్నిటిని మనం చూసుకుంటాం. ఇప్పుడు పంచమహాపురుష యోగాలు, గజకేసరి యోగాలు, విపరీత రాజయోగాలు, అలాగే దోషాల్లోకి వస్తే అనేక దోషాలు, కుజదోషమని, ఇక్కడ గ్రహాలు వక్రించాయని, లేదు పాపార్గల దోషమని, శని దోషము, ఏలినాటి శని దోషము, గోచారంలోకి వెళ్తే ఇలా అనేక విషయాలని మనము అవి ఉండడం ద్వారా జీవితం అక్కడే ఆగిపోదు. యోగాలు ఉండడం ద్వారా విపరీతంగా కలిసి రావటము కాదు. ప్రతిదాన్ని ఇక్కడ యోగాన్ని అవయోగాన్ని మ్యాచ్ చేసుకొని చూసుకోవడం ద్వారానే ఫలితము యాక్యురేట్గా మనం చెప్పగలం. ఇప్పుడు ఒక వ్యక్తి జాతకాన్ని వివరిస్తాను. ఇది లగ్న కుండలి, ఇది అంశ. ఇక్కడ దీన్ని నవాంశ అని కూడా కొంతమంది పిలవడం, అంటే నవాంశ అనేది కూడా వాడకంలోకి ఉంటుంది. ఇక్కడ ఏమైపోయింది, లగ్నము మిథున లగ్నం అయింది. జ్యోతిష శాస్త్రాన్ని బట్టి అంటే న్యాచురల్ జోడియాక్ సైన్స్ ప్రకారం 3వ లగ్నం మిథున లగ్నం, సారీ 3వ రాశి లేదా లగ్నంలోకి వస్తే 3వ లగ్నం. అసలు మనకు మేషము నుంచి ఈ 12 రాశులకు కూడా ఋషులు మనుష్యుడి యొక్క భావాన్ని, జీవితాన్ని అన్నిటినీ ముడిపెట్టాడు. ఇక్కడ లగ్నము అంటే తను, అంటే నేను అన్నటువంటిది లగ్నం. ఇప్పుడు ఈ లగ్నానికి 2వ స్థానం కుటుంబ స్థానం. కుటుంబం ఇప్పుడు నేను అన్నటువంటిది ఏర్పడిన తర్వాత నాకేం కావాలి, అమ్మ, నాన్న, భార్య, పిల్లలు, తమ్ముడు. ఫస్ట్ అమ్మ, నాన్న, భార్య, పిల్లలు, కుటుంబ స్థానం. అలాగే కుటుంబంతో పాటు ఏం కావాలి, తినడానికి తిండి, అందుకే భుక్తి స్థానం. అలాగే ఆ తిండి రావాలంటే, అంటే మనకు భోజనం కావాలంటే మళ్ళీ ధనము కావాలి, అందుకే ధనస్థానం. ఋషులు మనకిచ్చినటువంటి ప్రతిదీ కూడా ఒక పరమార్థం ఉంది. ధనస్థానం, కుటుంబ స్థానం. అలాగే ఈ 2వ స్థానం వాక్స్థానం కూడా అవుతుంది. 2వ స్థానం వాక్స్థానం కూడా అవుతుంది. ఎందుకంటే మనం మాట్లాడితేనే, మీరు ఎంత అపర కుబేరుడైనా సరే మాట్లాడకపోతే డబ్బు రాదు, మాట్లాడకపోతే కమ్యూనికేషన్ అనేది ఉండదు. భార్యతో కానీ పిల్లలతో కానీ. మరి మూగవాళ్ళు ఎలా మాట్లాడతారు? వాళ్ళు కూడా వాళ్ళ భావాన్ని వ్యక్తం చేస్తారు ఏదో ఒక రూపంలో. వాక్ అంటే ఒక శబ్దమే కాదు, మన ప్రశ్నని లేదా మన సమాధానాన్ని ఇతరులు స్వీకరించడం. సరే, ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఎందుకు చెప్తున్నానంటే, ఈ జ్యోతిష్యాన్ని ఎందుకు నమ్మాలి అన్నదానికి ఇది లింక్ ఉంది. ఈ జ్యోతిష్యం అన్నది మేము ఎలా నేర్చుకునే పుస్తకాల్లో ఉన్నటువంటి ఆ మహాజ్ఞానాన్ని అభ్యసించి ఏం చెప్తున్నాం పబ్లిక్కి అంటే, అసలు ఇందులో లగ్నము అంటే తను, ద్వితీయము అంటే నేను చెప్పినట్టు కుటుంబము, ధనము, వాక్కు, తృతీయం అంటే అన్న, తర్వాత 3వది ఏమొస్తుంది, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, లేదంటే ఇక రిలేషన్, మన తోడబుట్టిన వాళ్ళు. తర్వాత చతుర్థం విద్య, జ్ఞానము, మాతృస్థానం, ఇల్లు, సుఖస్థానం, ఇవన్నీ చతుర్థానికి వస్తాయి. అలాగే పంచమం పిల్లలు, పంచమ స్థానం. ఇప్పుడు చాలామందికి సంతానం లేదు అని వాళ్ళు బాధపడుతూ ఉంటారు, అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు రకరకాల మాత్రలు తీసుకోవడము, వైద్యాన్ని పొందడము, క్షేత్ర దర్శనాలు, నదీ స్నానాలు, ఇక లేదు అంటే రకరకాల ప్రయత్నాలు, సరోగసి అని, లేదంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అని, ఇలా రకరకాలు చేస్తుంటారు.
ఇక్కడ ఈ సంతాన దోషానికి కూడా నేను రాబోయే రోజుల్లో వీడియో ఇస్తాను. సంతాన దోషానికి కూడా నన్ను కన్సల్ట్ అయిన వాళ్ళు, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామందికి సంతాన దోషానికి వాళ్ళ జాతకానికి లింక్ కుదిరింది. అది కూడా నేను చెప్తాను. ఇక్కడ పంచమాధిపతి వక్రించడము, పంచమాధిపతి నీచలో ఉండడము, ఇలా కొన్ని నేను ఉదాహరణకు ఒక జాతకాన్ని మీకు రాబోయే రోజుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే షష్టమ స్థానం రుణస్థానం, ఉద్యోగస్థానం, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే సప్తమానికి వివాహము, అష్టమానికి ఆరోగ్యము, భాగ్యానికి ఆస్తులు, లేదంటే కోర్టు కేసులు, తండ్రి, లేదంటే భాగ్యం అంటే పూర్వజన్మ సుకృతము, మన జన్మ, అలాగే కర్మస్థానం దశమస్థానం, అసలు మనం జన్మ ఎందుకు ఎత్తుతున్నాం, ఈ కర్మ ఎందుకు అనుభవిస్తున్నాం, అలాగే లాభస్థానం అంటే మన పాయింట్ జ్యోతిష్యాన్ని ఎందుకు నమ్మాలి అన్న పాయింట్. కాబట్టి ఇది నేను చూచాయిగా చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఇది లాభస్థానం. అలాగే ఈ వ్యయస్థానం, లగ్నానికి ఇది లాభస్థానం, ఇది వ్యయస్థానం. వ్యయస్థానం అంటే మళ్ళీ దూరము, ఒక తమ్ముడు ఎక్కడో ఉండడం, అన్న ఎక్కడ ఉండడం, లేదా భార్య ఎక్కడో ఉద్యోగం చేయడం, అలాగే ఖర్చు, అలాగే అపకీర్తి, నిందలు. అంటే ఆ లగ్నాన్ని బట్టి, ఆ స్థానంలో ఉన్న గ్రహాలను బట్టి, లేదా ఆ స్థానాధిపతిని బట్టి వాళ్ళకి అపకీర్త, దూరంగా ఉంటారా, ఇవన్నీ కూడా మీకు ఈ ఈ ఈ జాతకంలో మీకు సాధ్యమైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు. సరే, ఇవి మనము అసలు బేసిక్ ఫండమెంటల్గా అసలు ఈ స్థానాలకు ఏ అంటే ఇప్పుడు ద్వితీయ స్థానం ఇది, తృతీయ స్థానం ఇది, ఏంటి ఫలితం అన్నది మనం తెలుసుకున్నాం. సరే, ఈ లగ్నంలో ఇక్కడ లగ్నము ఆరుద్ర నక్షత్రంలో పడింది. ఆరుద్ర నక్షత్రం. మళ్ళీ ఇక్కడ డిగ్రీలు కూడా ఇంపార్టెంట్. ఇన్ని డిగ్రీల్లో లగ్నము, ఇన్ని డిగ్రీలో ఈ గ్రహము, అలాగే గురువు, కేతువు, చంద్రుడు, రవి, శుక్ర, బుధ, శని, రాహు, కుజుడు. ఇక్కడ అంశంలోకి వెళ్తే మనము ఇక్కడ ఈజీగా ఈ నవాంశ అనేది కూడా చాలా ముఖ్యం. మనకు కృష్ణమూర్తి పద్ధతి అంటే కేపీ సిస్టమ్ ప్రకారం కూడా చాలా ఎన్నో యాక్యురేట్గా ఫలితాలు నిర్ధారణ అయ్యాయి. ఎన్నో అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. అండ్ ఇప్పుడు కూడా మనము అనేక శాస్త్రాలు అంటే నాడీ శాస్త్రం ఉంది, నాడీ జ్యోతిష్యమని, ప్రశ్నారూఢమని, నేను చెప్పేటటువంటి ఈ జన్మకుండలు అంటే వెస్టర్న్, దీని ప్రకారము రకరకాలుగా మనకు జ్యోతిష్యాన్ని వివరణ చేస్తారు. అందులో నక్షత్రం యొక్క గొప్పతనాన్ని, నక్షత్రము యొక్క అంటే నక్షత్ర ప్రభావము ఎంతలా ఉంటుంది అన్నది మనం కేపీ పద్ధతి ద్వారా కూడా చాలామందికి వివరణ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ నక్షత్రాల యొక్క స్థితిని బట్టి ఫలానా నక్షత్రంలో ఫలానా గ్రహం ఉంది, ఆ గ్రహం ఫలానా పాదంలో ఉందన్న దాన్ని బట్టి అంశచక్రం వేస్తాం. ఇక్కడ గురువు ఆశ్లేష నక్షత్రంలో ఉన్నాడు. ఇక్కడ ఆశ్లేష నక్షత్రంలో గురువు. అలాగే కేతు వచ్చేసి పుష్యమి నక్షత్రంలో ఉన్నాడు. అండ్ చంద్రుడు చిత్తా నక్షత్రంలో ఉన్నాడు. రవి జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నాడు. శని ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నాడు. ఈ బుధుడు శుక్రుడు మూలా నక్షత్రంలో ఉన్నాడు. బుధుడు పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నాడు. పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నాడు. అయితే ఈ రాహువు మెలన ఉత్తరాషాఢలో ఉండడం జరిగింది. మీరు ఎప్పుడైనా ఫలిత భాగాన్ని అంటే జ్యోతిష్యం అంటే ఏదో మనం లైక్ ఆచరణ వాళ్ళ ప్రాంతాన్ని బట్టి అయ్యగారు, పంతులు, గురువు ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఈ సిద్ధాంతి గారని మన కొంత ప్రాంతంలో ఏదో మనం ఏదో 2 నిమిషాల్లో చెప్పేది కాదు. ఇంత లెక్కలు వేసుకొని ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నక్షత్రాన్ని ఈ ఆరుద్ర నక్షత్రం వెళ్ళిపోయి ఇన్ని డిగ్రీల్లో ఉంది. ఆరుద్ర నక్షత్రంలో 3వ పాదంలో మీకు లగ్నం పడింది. అంటే ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీకు ఈజీగా అర్థమయ్యే విధానంలో అంటే జ్యోతిష్యాన్ని అభ్యసించే వాళ్ళు కానీ లేదా బైహార్ట్ చేసేవాళ్ళు, తెలుసుకునే వాళ్ళు, నేర్చుకునే వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుంది వీడియో. గురువు
కేతువు చంద్రుడు, గురువు కేతువు చంద్రుడు. ఓకే, అలాగే శని శుక్ర కుజులు, అలాగే రవి బుధ రాహు. ఈ 3 నవాంశలో డివైడ్ చేసుకొని చూస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మేషం, అలాగే వృషభం, మిథునం, కర్కాటకం. ఈ 4 కూడా ఈ 3 గ్రహాలకు వచ్చాయి. అలాగే ఈ శని శుక్ర కుజులకు వచ్చేసి ఇక్కడ మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య. ఎస్, అంతే. ఇక్కడ ఈ శని శుక్ర కుజులకు వచ్చేసి సింహం, కన్య, తుల, వృశ్చికం, ఈ 4 రావడం జరిగింది. అలాగే రవి బుధ రాహులకు వచ్చేసి ఇక మిగిలినవి ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఈ 4 రాశులు మీరు ఇలా లెక్క వేసుకుంటే నవాంశ ఈజీగా వేయచ్చు. ఇక్కడ మీరు చూడండి, ఆరుద్ర నక్షత్రం 3వ పాదం. ఆరుద్ర నక్షత్రానికి అధిపతి ఎవరు? ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహు. ఇక్కడ ఎక్కడున్నాడు రాహు? ఇక్కడ ఉన్నాడు, 3వ పాదం. 1 2 3 అంటే కుంభంలో లగ్నం పడింది. ఈజీగా మీకు వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ నెక్స్ట్ పాయింట్కి వస్తే గురువు ఆశ్లేష నక్షత్రంలో ఉన్నాడు. ఆశ్లేష నక్షత్రంలో ఎన్నో పాదంలో ఉన్నాడు? 1వ పాదంలో ఉన్నాడు. 1వ పాదం అంటే ఇక్కడ మీరు చూడండి, ఆశ్లేష నక్షత్రానికి అధిపతి ఎవరు? బుధుడు. మనము ఈ అధిపతులు, నక్షత్రాలు, నక్షత్రాధిపతులు ఇవి చాలా ముఖ్యం. వీటిని ఎక్కువగా బైహార్ట్ చేయాలి. సరే, అంటే ఈ జ్యోతిష్యం ఎందుకు నమ్మాలన్న పాయింట్కు చెప్పడానికి ఫస్ట్ నేను బిల్డప్, అంటే ఈ పునాది అనేది గట్టిగా ఉండాలి కాబట్టి ఇదంతా చెప్పుకుంటూ వస్తున్నాను. అండ్ ఇక్కడ బుధుడు ఇక్కడ ఉన్నాడు, 1వ పాదంలో ఉన్నాడు కాబట్టి 1 ధనస్సు అయింది, అంటే గురువు ఇక్కడికి వచ్చాడు. తర్వాత కేతువు. ఈ కేతువు పుష్యమి. పుష్యమి ఎక్కడ? పుష్యమి 3వ పాదంలో కేతువు ఉన్నాడు. అంటే ఇక్కడ మళ్ళీ పుష్యమికి అధిపతి ఎవరు? పుష్యమి 1వ పాదంలో ఉన్నాడు. కేతువు పుష్యమి 3వ పాదం కాదు, 1వ పాదంలో ఉన్నారు. ఇక్కడ ఈ పుష్యమికి అధిపతి ఎవరు? మళ్ళీ శని. శని 1వ పాదం అంటే మళ్ళీ సింహం. ఇక్కడ కేతువు రావడం జరిగింది. ఇది ఒకరి జాతకం. అంటే ఒక జాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయి, వాటి ఫలితం ఎలా ఉందో అతని జీవితంలో అలాగే జరుగుతోంది. సరే, ఇక మనము ఈ గురుకేతువులు అయిపోయారు. నెక్స్ట్ చంద్రుడు చిత్తా నక్షత్రంలో ఉన్నాడు. ఎన్నో పాదం? 4వ పాదం. చంద్రుడు చిత్తా 4 అంటే ఇక్కడ ఏమైపోయాడు? చిత్తా కంటే ఇక్కడ ఎవరు ఇచ్చారు? 1 2 3 4 అంటే చంద్రుడు వచ్చి ఇక్కడికి వచ్చాడు. ఎక్కడ మీకు ఈ చిత్తాకి అధిపతి ఎవరు? కుజుడు. కుజుడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడు. 4 అంటే వృశ్చికం. మళ్ళీ ఇక్కడ చంద్రుడు వచ్చాడు. సరే, మళ్ళీ ఇక్కడ మనం రవి జ్యేష్ఠలో ఉన్నాడు. అంటే ఈ జ్యేష్ఠ రవి ఇక్కడ ఉన్నాడు. జ్యేష్ఠ ఎన్నో పాదంలో ఉన్నాడు? రవి జ్యేష్ఠ 3వ పాదం. 1 2 3 అంటే కుంభంలో రవి. తర్వాత ఉత్తరాషాఢలో శని. ఉత్తరాషాఢ ఎన్నో పాదం? 1వ పాదం. అంటే ఇక్కడ ఉత్తరాషాఢకి అధిపతి రవి. మళ్ళీ రవి 1వ పాదం ధనస్సు అంటే శని. అలాగే ఈ ఉత్తరాషాఢ అయిపోయాక పూర్వాషాఢ. పూర్వాషాఢకు అధిపతి శుక్రుడు. ఈ బుధుడు పూర్వాషాఢలో ఉన్నాడు. సరే, పూర్వాషాఢ ఎన్నో పాదం? 1వ పాదము. సరే, ఈ పూర్వాషాఢ ఎన్నో పాదం? 1వ పాదం. సరే, ఈ శుక్రుడికి 1వ పాదం మళ్ళీ సింహం అంటే బుధుడు ఇక్కడికి వచ్చాడు. తర్వాత శుక్రుడు మూలలో ఎన్నో పాదంలో ఉన్నాడు? 2వ పాదంలో ఉన్నాడు. మళ్ళీ మీకు మూలకి అధిపతి కేతువు. 2 అంటే వృషభంలో శుక్రుడు. 1 2 3 4 5 6 7 అంటే ఇంకా 2 గ్రహాలు. ఇక్కడ రాహు ఉత్తరాషాఢ 3వ పాదంలో ఉన్నాడు. అంటే మళ్ళీ మీకు 3 అంటే కుంభంలోకి వచ్చాడు. తర్వాత లాస్ట్ కుజుడు ఎక్కడున్నాడు? ఇక్కడ కృత్తికా నక్షత్రంలో కుజుడు ఉన్నాడు. కృత్తికా నక్షత్రంలో. అలాగే ఎన్నో పాదంలో ఉన్నాడు? 4వ పాదంలో ఉన్నాడు. 4వ పాదం.
ఇక్కడ ఉత్తరాషాఢ 3వ పాదం, మూల 2వ పాదం, పూర్వాషాఢ 1వ పాదం, ఉత్తరాషాఢ 1వ పాదం, జ్యేష్ఠ వచ్చేసి మళ్ళీ జ్యేష్ఠ రవి 3వ పాదం, చిత్త 4వ పాదం. ఓకేనా? ఇది ఆ గ్రహాల యొక్క స్థితిగతులు, సంచార స్థితి. సరే, ఇక్కడ మనకు 9 1 2 3 4 5 6 7 8 9 గ్రహాలు వచ్చాయి. ఇక్కడ మనము ఆల్మోస్ట్ జాతకాన్ని గెస్ చేయొచ్చు, ఆల్మోస్ట్ జాతకాన్ని చెప్పొచ్చు ఈ 2 కుండలీల ద్వారా. ఎలా? ఇంత రాశాను కదా, అసలు ఫలితం ఇక్కడ మనము నిర్ధారించి చెప్పాలి. ఇక్కడ ఇంకో విషయం, మనము జ్యోతిష్యాన్ని అభ్యసించడమే కాదు. ఇప్పుడు నేను ఈ మాల వేసుకున్నాను, ఎందుకు? ఏదో షో చేయడానిక, చూయించడానిక? ఈ మాల తపస్సు పొంది ఉంటుంది. ఈ తపస్సు అనేది నా శరీరం పైన ఉన్నప్పుడు ఈ పాంచభౌతిక శరీరము కంట్రోల్గా, అంటే నేను వాక్కుని అద్భుతంగా ప్రసంగించాలి అంటే తపోశక్తి కూడా నాకు కావాలి. ఇక్కడ పాయింట్కి వచ్చాం మనం. ఈ తపోశక్తి అన్నది జ్యోతిష్య శాస్త్రాన్ని చదువుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని వివరించడం అనేది చాలా 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 గొప్ప విషయం. పండితుడికి, పామరుడికి అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. జ్యోతిష్యంలో అవగాహన ఉన్న వాళ్ళు ఒకలాగా ప్రశ్న వేస్తారు, అవగాహన మధ్యంతరంలో ఉన్న వాళ్ళు ఒకలాగా ఉంటుంది, అవగాహన లేని వాళ్ళు ఒకలాగా అడుగుతారు. వారి వారి యొక్క మనస్తత్వాన్ని బట్టి మెలిగి ఆ విధంగా మనం సమాధానాన్ని ఇవ్వాలి. గురువు యొక్క లక్షణం అది. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, తపస్సు కూడా జ్యోతిష్యానికి చాలా చాలా ముఖ్యం. అనుష్ఠాన బలం. ఇక్కడ పంచమ స్థానం, మామూలుగా జాతకంలో పంచమ స్థానం అనుష్ఠానికి, అష్టమ స్థానం పంచమ స్థానం అనుష్ఠానికి, మంత్రానికి మంత్రస్థానము, అనుష్ఠాన బలము అని చెప్తూ ఉంటాం. అలాగే ఈ జ్యోతిష్యాన్ని రాయటము, లెక్క వేయటమే కాకుండా చెప్పే విధానం కూడా కరెక్ట్గా మనం అర్థం చేసుకొని ఎదుటి వాడికి చెప్పాలి. యోగాలు ఉన్నాయనగానే విపరీతంగా ఉన్నాయి, లేదా ఇక్కడ వేయంలో కుజుడు ఉన్నాడు, వేయంలో కుజుడు అంటే సర్వం భ్రష్టు పట్టిపోతాడు వాడు అని వెంటనే మనం నోరు జారకూడదు. అందుకే నేను ఈ జ్యోతిష్యాన్ని ఎందుకు నమ్మాలి అన్న పాయింట్కి ఈ జాతకం సరిపోతుందేమో నాకున్న అవగాహన మేరకని తీసుకొచ్చాను. సరే, ఇక మనం పాయింట్లోకి, ఫలిత భాగంలోకి వస్తే, ఇక్కడ ఈ వ్యక్తి యొక్క జాతకం, ఇతని లగ్నాతు సప్తమంలో, లగ్నానికి అసలు ఏ లగ్నానికైనా యోగకారకులు లగ్న పంచమ భాగ్యాధిపతులు. చాలామందికి ఈ జ్యోతిష్య వివరణ అంటే ఈరోజు నేను చెప్పే ఈ వీడియో ద్వారా ఒక విషయాన్ని నేను క్లారిటీగా ఇస్తాను. శనిగ్రహము అనగానే సర్వము సర్వనాశనం చేస్తాడు, సర్వము అరిష్టము అని అనుకోకూడదు. అసలు ఈ జాతకం నేను తీసుకున్న కారణం కూడా, అసలు ఈ జాతకానికి మొత్తము యోగాన్ని ఇచ్చేది శనిగ్రహం. అసలు శని పాపాత్ముడు కదా, మనం భయపడుతూ ఉంటాం కదా. శని దోషము, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఇలా మనం భయపడడం కరెక్ట్ కాదు. జ్యోతిష్య శాస్త్రంలో శనికి ఎంత ప్రాముఖ్యత ఉందో కుజుడికి అంతే ప్రాముఖ్యత ఉంది, చంద్రుడికి అంతే ప్రాముఖ్యత ఉంది, గురువుకి అంతే ప్రాముఖ్యత ఉంది. వాళ్ళు ఉన్న స్థానాన్ని బట్టి, వాళ్ళు ఉన్న నక్షత్రాన్ని బట్టి, ఆ లగ్నాన్ని బట్టి వాళ్ళు బలాన్ని బలహీనతని పొందుతారు. అంతే తప్ప శని ఒక్కడే మనకు ఇబ్బంది పెట్టే గ్రహం కాదండి. శని గ్రహం, శని భగవానుడు బాధ్యతని, క్రమశిక్షణని నేర్పిస్తాడు. శని భగవానుడు మన యొక్క ఆలోచనని మారుస్తాడు. తప్పకుండా శనిగ్రహము యోగాన్ని ఇవ్వదనుకోవద్దు. మహానుభావులు, ఎంతో పెద్ద పెద్ద ప్రముఖులు, అంతెందుకు ఇలాన్ మాస్క్, ఆయన జీవితాన్ని మీరు ఒకసారి చూసుకుంటే, మీరు ఇంటర్నెట్స్లో కానీ వీడియోల రూపంలో అప్ అండ్ డౌన్స్ విపరీతంగా వచ్చాయి. అప్ అండ్ డౌన్స్ విపరీతంగా వచ్చాయి. ఒకానొక దశలో ఆయన 2 రాకెట్లు ప్రయోగిస్తే 2
భ్రష్టు పట్టిపోవడం అంటే 2 ఫెయిల్ అయిపోతే ఇక లాస్ట్ అండ్ ఫైనల్ సర్వం మొత్తం జీరోకి వచ్చేసి ఉన్న డబ్బంతా అయిపోయి ఇక లాస్ట్ అండ్ ఫైనల్ అని అది కూడా ప్రయోగించిన తర్వాత అసలు అతని యోగం అనేది స్టార్ట్ అయింది. అండ్ టెస్లా కంపెనీ ద్వారా కూడా కొన్ని కోట్ల రూపాయల సంపాదన. ఇప్పుడు అసలు అంటే ఒక ధనవంతుల ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఆయన ఒకరు. శని విపరీతంగా ఆయన జాతకంలో యోగించింది. ఇలా అనేక జాతకాలు ఉదాహరణకు ఉన్నాయి. మీకు అందరికీ తెలిసిన వ్యక్తి అయితే మనకు ఈజీగా అర్థమవుతుందని చెప్పాను. మొండితనం, సంకల్ప బలం, సాధించాలనేటటువంటి కసి, ఇవన్నీ కూడా శనిగ్రహమే ఇస్తుంది. మీరు శనిగ్రహము యొక్క దోషం ఉంటే మనం ఇంకేం సాధించలేమని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నిరుత్సాహపడొద్దు, మీరు అధైర్యపడొద్దు. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఈ లగ్నానికి లగ్న పంచమ భాగ్యాధిపతులు ఎవరవుతారు? శని, శుక్ర, బుధులు. ఎప్పుడైనా ఏ లగ్నానికైనా లగ్న పంచమ భాగ్యాధిపతులు యోగిస్తారు. అది ఫండమెంటల్ రూల్. మళ్ళీ వాళ్ళు ఉన్నటువంటి రాసుల్లో, వాళ్ళు ఉన్నటువంటి నక్షత్రాల్లో ఏమైనా దోషం ఉంటే దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ అనేది మనం వేసుకొని చెప్పాలి. ఇక్కడ మనం ఈ జాతకాన్ని తీసుకుంటే ఈ లగ్నానికి లగ్న పంచమ భాగ్యాధిపతులు శని, శుక్ర, బుధులు. మీకు జ్యోతిష శాస్త్రంలో గురువు, కుజుడు, కేతువు, చంద్రుడు వీళ్ళందరూ కూడా గురుపాలిత గ్రహాలు. అలాగే ఈ శనిపాలిత గ్రహాలు ఎవరు అంటే మీకు శనిపాలిత గ్రహాలు శని, శుక్ర, బుధ, రాహు, ఇక్కడేమో గురువు, కుజుడు, కేతువు, చంద్రుడు, రవి. ఇక్కడ రవి కూడా మీకు ఈ గురుపాలిత గ్రహాల్లోనే ఉంటాడు. అంటే గురుపాలిత గ్రహాలు 5, శనిపాలిత గ్రహాలు 4, 9 గ్రహాలు. అయితే ఇక్కడ మనము ఈ శనిపాలిత గ్రహాలు ఇప్పుడు సపోజు ఇక్కడ మిథున లగ్నం, అలాగే కన్యా లగ్నం, లేదు తులా లగ్నం, మకర లగ్నం, కుంభ లగ్నం, ఈ లగ్నాలకు మీరు ఎక్కడ చూసుకోండి కుంభ లగ్నానికి పంచమాధిపతి బుధుడు అవుతాడు, మిథున లగ్నానికి పంచమాధిపతి శుక్రుడు అవుతాడు, మళ్ళీ ఈ తులా లగ్నానికి పంచమాధిపతి మళ్ళీ శని అవుతాడు, మళ్ళీ మకర లగ్నానికి పంచమాధిపతి శుక్రుడు అవుతాడు. అంటే మీరు ఈ లగ్నాలు ఎక్కడ చూసుకోండి శని, శుక్ర, బుధులు వస్తారు. శని, శుక్ర, బుధులే కంపల్సరీగా. కన్యా లగ్నానికి పంచమాధిపతి శని. ఇక్కడ స్థిర లగ్నాలు, చర లగ్నాలు, ద్విస్వభావ లగ్నాలు ఉంటాయి. మనకు ఈ శనిపాలిత గ్రహాలు, గురుపాలిత గ్రహాలు ఎలా యోగించాయి? అసలు ఫస్ట్ జాతకంలో ఫండమెంటల్ యోగం అంటే నేను ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అతనికి ఫలితం చెప్తే అది యాక్యురేట్గా జరిగింది. జ్యోతిష్యాన్ని ఎందుకు నమ్మాలి అన్నదా నేను నమ్మాను. ఇక్కడ ఈ గురుపాలిత గ్రహాలు, శనిపాలిత గ్రహాల్లో ఫస్ట్ ఈ లగ్నానికి యోగకారకులు ఎవరు? శనిపాలిత గ్రహాలు, శని, శుక్ర, బుధ, రాహులు. ఈ శని, శుక్ర, బుధులు ఎక్కడున్నారు? సప్తమంలో ఉన్నారు. మరి సప్తమంలో 4 గ్రహాలు ఉంటే 2 పెళ్ళిళ్ళు అవుతాయి, 3 పెళ్ళిళ్ళు అవుతాయి, 4 పెళ్ళిళ్ళు అవుతాయి, ఇలా చెప్తూ ఉంటారు. లేదా 2 గ్రహాలు ఉంటే 2 పెళ్ళిళ్ళు, 3 గ్రహాలు ఉంటే 3 పెళ్ళిళ్ళు. అది అసలు ఫలితమే కాదు. ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి అక్కడే మనం చెప్పేటటువంటి మాట కరెక్ట్గా లేకపోతే ఈ ప్రశ్నకు దారితీస్తుంది. జ్యోతిష్యం ఎందుకు నమ్మాలి? చెప్పే ఫలితం యాక్యురేట్గా 1కి 2 సార్లు చూసుకోవాలి. ఇక్కడ ఈ లగ్నానికి ఇక్కడ నైసర్గిక పాపులు ఎవరయ్యా? శని, శుక్ర, బుధ, శనిగ్రహం. ఇక్కడ మళ్ళీ మీకు నైసర్గిక పాపులు అంటే శని, తర్వాత రవి, కుజ, రాహు, కేతు. ఈ గ్రహాలు పాపగ్రహాలు. తర్వాత గురువు, బుధుడు ఏ గ్రహంతో కలిస్తే బుధుడిని మనం పక్క పెడదాం. గురువు, చంద్రుడు కూడా పూర్ణ చంద్రుడు అయితే యోగా అంటే శుభుడు. శుక్రుడు, ఈ 3 గ్రహాలు ముఖ్యంగా గురువు, శుక్రుడు
ఖచ్చితంగా శుభగ్రహాలు. అలాగే చంద్రుడు పూర్ణచంద్రుడు అయితే పూర్ణచంద్రుడు శుభాన్ని ఇస్తాడు. అలాగే బుధుడు శుభగ్రహంతో ఉంటే శుభగ్రహంతో ఉంటే శుభుడవుతాడు, పాపగ్రహంతో ఉంటే పాపుడవుతాడు. కాబట్టి ఇక్కడ మనము ఈ శని, రవి, కుజ, రాహువులు, కేతు, ఈ కుజ, రాహు, కేతువు, శని, రవి ఈ గ్రహాలు పాపగ్రహాలు కదా. ఇక్కడ పూర్ణచంద్రుడు శుభుడు కదా. ఇక్కడ ఇవి శుభగ్రహాలు. అర్ధశుభుడు అంటారు, అర్ధ శుభుడు. ఓకేనా? సరే, ఇక్కడ మీరు బాగా కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ శని, రవి, కుజ, రాహు, కేతు వీళ్ళందరూ కూడా పాపగ్రహాలు అన్నారు కదా. ఈ లగ్నానికి శని శుభుడవుతాడు. అదేంటి పాపగ్రహం శుభుడవడం ఏంటి? ఇక్కడ అదే మనం అర్థం చేసుకునే దాంట్లో ఉంటుంది. ఏది పడితే అది ఇతరులు చెప్పిన మాటని నమ్మటము, సబ్జెక్టు ఎంత బాగా వివరిస్తే అంత ఆ వివరించిన వ్యక్తి గొప్పతనం తెలుస్తుంది. అలా ఇక్కడ ఈ శని శుభుడు. ఎలా? ఈ లగ్నానికి శుభుడు. ఇది మిథున లగ్నం. ఈ మిథున లగ్నానికి శని శుభుడవుతాడు. ఎలా అవుతాడంటే లగ్న పంచమ భాగ్యాధిపతులు లగ్నానికి శుభులు. అష్టమాధిపత్యం వచ్చినా శుభమే. లేదు ఇంకొక ఆధిపత్యం, కోణాధిపత్యం వచ్చిన ఏ గ్రహమైనా ఇంకొక ఆధిపత్యం వచ్చినప్పటికీ అది లగ్న పంచమ భాగ్య అధిపతులు వచ్చిన ఏ గ్రహమైనా అది శుభగ్రహం అవుతుంది. ఆ లగ్నానికి శుభగ్రహం అవుతుంది. అయితే అది శుభ ఫలితాన్ని ఇవ్వాలని గ్యారంటీ లేదు. మళ్ళీ ఇక్కడ ఈ వ్యక్తికి కేంద్రంలో శుభగ్రహాలు ఉన్నాయి. కేంద్రంలో శుభగ్రహాలు ఉంటే ఖచ్చితంగా అది యోగం. మామూలుగా జాతకంలో అంటే ఋషి మనకు జ్యోతిష శాస్త్రంలో ఏం చెప్పారు అంటే శుభగ్రహాలు, లగ్నానికి శుభగ్రహాలు, లగ్నానికి లగ్న పంచమ భాగ్యాధిపతులు కేంద్రంలో ఉండగా అది శుభము, యోగించే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఏమైంది? ఇది ఈ యొక్క రాశి ధనస్సు రాశి అయింది. అంటే న్యాచురల్ మేషరాశి నుంచి మనం మొదలుకొని న్యాచురల్ జోడియాక్ సైన్స్ ప్రకారం మొదటి రాశి మేషరాశి, అక్కడి నుంచి చూసుకుంటే 9వ రాశి అయింది. అంటే భాగ్యస్థానంలో ఉన్నట్టు. లగ్నం నుంచేమో కేంద్రంలో ఉన్నారు, మళ్ళీ ఇక్కడ మేషరాశి నుంచి చూసుకుంటే 9వ స్థానం అంటే కోణస్థానంలో ఉన్నారు. అది పక్కకు అది ఒకటి. తర్వాత ఇక్కడ లగ్నాన్ని శని శుక్ర బుధులు చూస్తున్నారు. లగ్నాధిపతి లగ్నాన్ని చూస్తున్నాడు, మళ్ళీ శుక్రుడు లగ్నాన్ని చూస్తున్నాడు, శని లగ్నాన్ని చూస్తున్నాడు. అది మళ్ళీ పరమ రాజయోగం. ఎందుకు అంటే భాగ్యాధిపతి లగ్నాన్ని చూడటం, ఇక్కడ మీకు భాగ్యాధిపతి లగ్నాన్ని చూడటం, పంచమాధిపతి లగ్నాన్ని చూడటం, లగ్నాధిపతి అండ్ చతుర్థాధిపతి కూడా లగ్నాన్ని చూడటం, అది రాజయోగం. ఈ వ్యక్తి యొక్క జాతకము 0 నుంచి 100కి వెళ్ళింది. అందుకే ఇది తీసుకున్నాను. ఊహించని విధంగా 0 నుంచి 100కు వెళ్ళింది. ఎలా యోగము అంటే ఆ వ్యక్తి ఆలోచన, ఆ వ్యక్తి నడవిక ఏం మారలేదే, కానీ దశ మారితే అతని జీవితం ఎలా మారింది? జ్యోతిష్యం ఎందుకు నమ్మాలి అన్న పాయింట్ ఇది. గ్రహాలకు, గ్రహ సంచారానికి, మనుష్యుడి యొక్క జీవితానికి ఆ లింక్ ఉంది అనడానికి ఈ జాతకం మీకు ఉదాహరణ అవుతుంది. అలాగే ఇక్కడ ఈ యోగాన్ని ఒకటి మనం తెలుసుకున్నాం. రెండవది ధనాధిపతి పంచమంలో ఉండడం ఒక లక్ష్మీ యోగం. ధనాధిపతి పంచమంలో ఉండడం అది యోగం. పిల్లలు పుట్టాక బాగుంటుంది, పిల్లలు బాగుంటారు, పిల్లలు ఎదుగుతున్న కొద్దీ అతని భవిష్యత్తు, ధనయోగం, పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి అని చెప్పి మనం చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇక్కడ ధనాధిపతి ఎవరు? చంద్రుడు. ఎంబడే ధనాధిపతి పంచమంలో ఉంటే విపరీతంగా బాగుంటుంది అని చెప్పకూడదు.
ఇక్కడ ధనాధిపతి ఎవరు అన్నది చూడాలి. ఫస్ట్ చంద్రుడు. మరి చంద్రుడు ఈ తులారాశి ఎవరిది? శుక్రరాశి. మరి చంద్రుడు శుక్రరాశిలో యోగిస్తాడా? ఎస్. చంద్రుడు బాగా యోగించే రాశులు కర్కాటకం, తుల, వృషభం ఈ మూడు. అలాగే మీనం. మీనం కూడా ఈ గురువు పాలిత రాశుల్లో కూడా యోగిస్తాడు. అండ్ మీనం, ధనస్సు కూడా. ధనస్సు కన్నా మీనం ఫస్ట్ ఎక్కువగా, కర్కాటకం, వృషభం. ఎందుకంటే ఉచ్చ స్థితిలో ఉంటాడు వృషభంలో. కర్కాటకం సొంత రాశి కాబట్టి. అలాగే శుక్రరాశి చంద్రుడు అంటే శుక్రరాశి తుల కాబట్టి ఇక్కడ కూడా యోగిస్తాడు. అండ్ మీన రాశిలో కూడా పర్వాలేదు. లాస్ట్ ధనస్సు. సరే, ఇక్కడ చంద్రుడు యోగిస్తాడు అనడానికి ఇది మనం చెక్ చేసుకోవాలి, వెంటనే చెప్పకూడదు. అలాగే మరలా యోగిస్తాడు అని చెప్పడానికి ఈ చిత్తా నక్షత్రంలో ఉన్నాడు, మరి ఏమైనా ఇక్కడ ఇబ్బందా అది కూడా చెక్ చేసుకోవాలి. మరి చిత్తా నక్షత్రం ఎవరిది? కుజుడిది. ఈ కుజుడి యొక్క నక్షత్రం. కుజుడు ఏమయ్యాడు ఇక్కడ? లగ్నానికి షష్ఠ లాభాధిపతి, ప్రబల పాపి. ఈ పాప అంటే ఈ లగ్నానికి పాపి అయినటువంటి కుజుడు వ్యయంలో ఉన్నాడు. అంటే ఖర్చుతో యోగాన్ని ఇస్తాడు, అంటే ఖర్చు పెట్టించి లాభాన్ని ఇస్తాడు. అలా మనం ఫలితం చెప్పాలి. వ్యయంలో ఉన్నాడు కదా కుజుడు, నీ ఆస్తులన్నీ కరిగిపోతాయి, నువ్వు మొత్తం కొలాప్స్ అయిపోతావు, జీరోలోకి వచ్చేస్తావు. షష్ఠాధిపతి కదా, ఇంకా షష్ఠాధిపతి లాభాధిపతి అయ్యాడు. లాభాధిపతి వ్యయంలో ఉంటే ఇక టోటల్ జీరో అనడానికి లేదు ఇక్కడ. ఎందుకు లేదండి? కుజుడు వ్యయంలో ఉంటే కుజదోషం, కుజుడు యోగించడు కదా. అలా కాదు, ఇక్కడ ఫలితం చెప్పేటప్పుడు అన్నీ చెక్ చేసుకోవాలి. ఇక్కడ కుజుడు నేను అన్ని క్లబ్గా అంటే మిక్సింగ్, ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వెళ్తున్నాను, కానీ మొత్తం మీకు కంబైన్డ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కుజుడు ఏమయ్యాడు? లాభాధిపతి వ్యయంలో ఉన్నాడు. మీరు బాగా గమనిస్తే మీరు మళ్ళీ మహర్షి చెప్పినటువంటి ఒక పాయింట్ని తీసుకుంటే తృతీయాధిపతి షష్టమంలో లేదా అష్టమంలో వ్యయంలో ఉన్న షష్టాధిపతి అష్టమంలో వ్యయంలో తృతీయంలో ఉన్న, అష్టమాధిపతి వ్యయంలో తృతీయంలో షష్టమంలో ఉన్న విపరీత రాజయోగాన్ని ఇస్తారు అన్న పాయింట్ మహర్షి మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ షష్టాధిపతి వ్యయంలో ఉన్నాడు, అలాగే తృతీయాధిపతి షష్టమంలో ఉన్నాడు. అందులో రవి కుజులు అంటే తృతీయ షష్టాధిపతులకు పరస్పర వీక్షణ. కుజుడు లాభంలో స్వక్షేత్రంలో ఉండడం కన్నా వ్యయంలో ఉండడం ఈ జాతకానికి పరమ రాజయోగము. అంటే రాజులాగా దాన ధర్మాలు చేస్తాడు, రాజులాగా ఖర్చు పెడతాడు, రాజులాగా ఖర్చు పెట్టి లాభాన్ని పొందుతాడు. అంటే రాజులాగా లాభం అంటే అక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఆనందం అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, వాహనం అవ్వచ్చు. ఇక్కడ వ్యయస్థానం ఖర్చుతో లాభం అంటే ఈ లాభాధిపతి అయ్యాడు కదా, ఖర్చు ద్వారా లాభాన్ని ఇస్తాడు అది. అలాగే ఇక్కడ మళ్ళీ మీరు ఒక కుజుడు బాలేడు అని చెప్పుకోవడానికి మనం వెంటనే కిందికి రావాలి. అంశచక్రంలో ఇక్కడ మనం కుజుడు రాయటం మర్చిపోయాం. ఇక్కడ కుజుడు కృత్తిక 4 అంటే ఇక్కడికి వస్తాడు, కృత్తిక 4 అంటే ఇక్కడికి వస్తాడు. ఎందుకంటే మనం చెప్పాం కదా కృత్తిక ఎవరిది? రవి నక్షత్రం. రవిలో 4 అంటే మీనం. ఇక్కడికి వచ్చాడు. మరలా మీరు ఈ కుజుడు బాలేడు అనడానికి వెంటనే అంత ధైర్యం చేయకూడదు, ఆ మాట తొందరపడి అనకూడదు. ఎందుకు అంటే అంశచక్రంలో కుజుడు ధనస్థానంలో వాక్స్థానంలో ఉన్నాడు. ఏమయ్యాడు ఈ లగ్నానికి? అంశలగ్నం ఏమైంది? కుంభలగ్నం అయింది. ఇక్కడ మళ్ళీ ఈ జాతకుడికి మీరు గమనిస్తే పరస్పర లగ్నాలు పంచమ భాగ్యాలు పడ్డాయి. ఇక్కడ ఇది మిథున లగ్నం, ఇది కుంభలగ్నం. ఇక్కడ పంచమ భాగ్యాలు లగ్నాలుగా పడడం అది కూడా ఒక యోగమే. ఎలా అండి? ఎలా యోగం? ఈయన నా తమ్ముడేం కాదు, ఈ జాతకుడు నా తమ్ముడేం కాదు, నేను కావాలని అక్కడ కల్పించి చెప్పడానికి. ఇక్కడ పంచమ భాగ్యాలు. ఇక్కడ మీరు ఉదాహరణకు ఈ లగ్నము మిథున లగ్నం అయింది, మీన లగ్నం అయింది అనుకోండి, శత్రువు లగ్నం ఇక్కడ. అండ్ ఇక్కడ పంచమ భాగ్యాలు కాదు, ఇక్కడ లగ్నాలు కూడా పరస్పర మిత్రుత్వం. కుంభలగ్నానికి అటు మిథున లగ్నానికి బుధుడు అధిపతి, మిథున లగ్నానికి కుంభలగ్నానికి శని అధిపతి, అంశ లగ్నము అండ్ ఈ జన్మ లగ్నం, ఈ 2 లగ్నాలు కూడా పరస్పర మిత్ర లగ్నాలు అవ్వడం కూడా ఒకటే, అది మంచిదే అని చెప్పాలి. అలాగే ఈ జాతకంలో
కుజుడు ఇక్కడ మనం బాలేడు, కుజుడు వ్యయంలో ఉంటే సో అండ్ సో ఫలితాలు అని ఎలాగైతే మనం పుస్తకంలో చదువుకుంది, ఆ పుస్తకంలోనే మళ్ళీ ఆప్లిక్ అంటే అక్కడ మీకు బ్రాకెట్లో కొన్ని లింక్స్ ఉన్నాయి. మహర్షి మనకు అందించినటువంటి వాటిని కూడా మనం పట్టుకోవాలి. కుజుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు? మిత్ర నక్షత్రంలో ఉన్నాడు. అది కూడా మీకు ఈ నక్షత్రాలు కూడా నేను వివరిస్తాను. కుజుడు మిత్ర నక్షత్రంలో ఉన్నాడు. మరలా ఇక్కడ లగ్నానికి అంశ అనేది వెరీ ఇంపార్టెంట్. విశేష అంటే ఆఫ్టర్ 33 ఇయర్స్ 33-34 సంవత్సరాల నుంచి యోగంగా మారేది అంశ లగ్నంలో ఉన్నటువంటి జాతక గ్రహ ఫలితాలు. సరే, ఇక్కడ ఎక్కడున్నాడు? ధనస్థానంలో. తృతీయ దశమాధిపతి మళ్ళీ ధనస్థానంలో ఉన్నాడు. కాబట్టి అంశ లగ్నానికి మళ్ళీ కుజుడు ఇక్కడ ఏమయ్యాడు? ధనస్థానంలో ఉండి మంచి స్థానంలో, మరలా అక్కడ మిత్రస్థానంలో మీనరాశిలో ఉన్నాడు. మళ్ళీ మీనరాశ్యాధిపతి గురువు లాభంలో ఉన్నాడు. మళ్ళీ లగ్నాధిపతితో శనితో కలిసి ఉన్నాడు. మీరు ఇక్కడ ఈ జాతకాన్ని గమనిస్తే ఎక్కడ చూసినా గురు శనుల యొక్క కాంబినేషన్ పడింది. ఎలా? ఇక్కడ ఎలా పడింది? ఇక్కడేమో డైరెక్ట్గా కలిశారు, శని గురువులు కలిశారు. ఓకే, ఇక్కడ ఎలా పడింది? ఇక్కడ లగ్నానికి గురుస్థానంలోనే ఉన్నారు డైరెక్ట్గా శని శుక్ర బుధులు. శని గురుస్థానంలోనే ఉన్నాడు. అసలు ఈ మేషాతు సప్తమ స్థానం శనికి ఇచ్చారు. శని బాగా యోగించేది ఎక్కడ అంటే సప్తమంలో. ఎందుకంటే మీకు ఇక్కడ దిగ్బలాన్ని, ఒక గ్రహము దిగ్బలాన్ని ఎక్కడ పొందుతుంది అంటే గురువు బుధుడు దిగ్బలం లగ్నంలో పొందుతారు. శుక్రుడు చతుర్థ స్థానంలో దిగ్బలాన్ని పొందుతాడు. రవి కుజ కేతువులు 10th ప్లేస్లో దశమ స్థానంలో దిగ్బలాన్ని పొందుతారు. ఈ శని సప్తమంలో దిగ్బలాన్ని పొందుతాడు. చంద్రుడు ఈ శుక్రుడు చతుర్థ స్థానంలో దిగ్బలాన్ని పొందుతారు. ఇలా దిగ్బలాన్ని పొందేటటువంటి స్థానంలోనే ఇక్కడ శని ఉన్నాడు. ఇక్కడ కూడా గురువుకి శనికి లింక్ ఉంది. సరే, చంద్రుడు ఇక్కడ కుజ నక్షత్రంలో ఉన్నాడు. కుజుడు మిత్ర నక్షత్రంలో ఉన్నాడు. కుజుడు లాభాధిపతి వ్యయంలో ఉన్నాడు. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యంగా ఇది చెప్పుకుంటూ వెళ్తే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది గురువు ఆశ్లేష నక్షత్రంలో లగ్నాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. గురువుకి చంద్రుడికి గురువు పరస్పర కేంద్రము. ఇక్కడ పాయింట్కి రావాలి మీరు. ఇక్కడ ఈ గురుకేతువులకు గజకేసరి యోగం పడింది. ఈ గురుకేతువులకు గజకేసరి యోగం అనేది పడింది. గురువుకి కేతువు నాట్ గురుకేతువులు, గురుచంద్రులు. ఇక్కడ గురుచంద్రులకు గజకేసరి యోగం పడింది. ఈ గురువుకి చంద్రుడికి గజకేసరి యోగం ఇప్పుడు మామూలుగా ఒక నెలలో గురుచంద్రుల యొక్క అంటే చంద్ర సంచారాన్ని బట్టి చూసుకుంటే చంద్రుడు గురువుకి చంద్రుడు కేంద్రంలో నెలకు 2-3 సార్లు రావచ్చు, ఒక్కొక్కసారి 4 సార్లు రావచ్చు, ఒక్కొక్కసారి 3 సార్లు రావచ్చు. అంటే అందరికీ గజకేసరి యోగం వర్తిస్తుందా? అలా చెప్పడానికి లేదు. గురువు కానీ చంద్రుడు కానీ ఉచ్చస్థితిలో ఉండాలి. బాగా వినండి, గురువు కానీ చంద్రుడు కానీ ఉచ్చస్థితిలో ఉండాలి. అది ఖచ్చితమైన రూల్, ఫండమెంటల్ రూల్. అది ఏదో ఒక గ్రహం కంపల్సరీ ఉచ్చస్థితిలో ఉండాలి. అది పూర్ణ గజకేసరి యోగం. అలాగే ఒకవేళ చంద్రుడు కర్కాటకంలో ఉండి గురువు కేంద్రంలో అంటే మకరంలో నీచబడితే ఈ గజకేసరి యోగం ఉండదు. అలాగే గురువు సింహరాశిలో ఉండి చంద్రుడు ఉచ్చస్థితిలో వృషభ రాశిలో ఉంటే గజకేసరి యోగం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చంద్రుడికి ఉచ్చస్థితి, గురువుకి మళ్ళీ మిత్రరాశి. మరలా ఆ గజకేసరి యోగం ఎలా ఇక్కడ మీరు గజకేసరి యోగం అనగానే గజకేసరి యోగం అవును 60 ఏళ్లకు కూడా 60 ఏళ్ల వ్యక్తికి గజకేసరి యోగం ఉంటుంది. ఆ గజకేసరి యోగం ఎప్పుడు వర్తిస్తుంది? గురుదశ వచ్చినప్పుడు, లేదా చంద్ర దశ వచ్చినప్పుడు, లేదా చంద్ర అంతర్దశల్లో గురు అంతర్దశల్లో. ప్రధాన దశ మళ్ళీ మీకు గురువుకి కానీ చంద్రుడికి కానీ మిత్రుడి యొక్క దశ ఉండాలి. మరలా ఆ లగ్నానికి ఆ దశ యోగించాలి.
అసలు ఎన్ని మీరు జ్యోతిష్యాన్ని గుర్తుపెట్టుకోవడం అంటే అసలు ఎన్ని రూల్స్ అప్లై చేయాలో చూడండి ఇక్కడ. అలాగే ఈ గురువుకి చంద్రుడికి ఉన్నటువంటి యోగం కూడా ఈ జాతకుడికి ఏర్పడింది. దీనివల్ల ఫలితం నేను ఇక్కడ మనకు గజకేసరి యోగం అనగానే పేరు ప్రఖ్యాతలు, ధనము వాళ్ళున్న స్థానాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు చంద్రుడు ఇక్కడ ఉన్నాడు, గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు అనుకుందాం. పరస్పరంగా ఇక్కడ చంద్రుడు ఈ లగ్నానికి ఏమయ్యాడు, మరలా గురువు లగ్నానికి ఎక్కడ ఉన్నాడు, దాన్ని బట్టి ఫలితం చెప్పాలి. గజకేసరి యోగం వివాహం అయ్యాక వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు లగ్నం ఉదాహరణకు మీన లగ్నం అయింది. ఈ మీన లగ్నానికి పంచమంలో గురువు ఉన్నాడు, లాభంలో చంద్రుడు ఉన్నాడు. అయితే ఇక్కడ గజకేసరి యోగం ఉంది, కానీ పిల్లలు పుట్టాక ఆ యోగం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గురువు పంచమంలో ఉన్నాడు, లగ్నాధిపతి, మరలా ఉచ్చ స్థితిలో ఉన్నాడు, అండ్ లగ్నాన్ని చూస్తున్నాడు, అండ్ చంద్రుణ్ణి కూడా చూస్తున్నాడు. ఖచ్చితంగా అది బలమైన గజకేసరి యోగం. అండ్ పిల్లలు పుట్టాక ఆ యోగం విపరీతంగా యాక్టివేట్ అవుతుంది. మళ్ళీ ఆ టైంలో చంద్రదశో గురుదశ వస్తే ఇంకా దానికి తిరుగుండదు. లేదా గురువుకి మిత్ర గ్రహాలైనటువంటి దశలు వచ్చి అంతర్దశలు గురువు చంద్రుడు వచ్చినా విపరీతంగా యోగిస్తాయి. అలా మనము జాతకాన్ని ఈ విధంగా కూడా వివరించవచ్చు. అండ్ ఇంకొకటి, అంతర్దశల్లో ఇప్పుడు మీరు చూడండి, సడన్గా ఒక వ్యక్తి విపరీతంగా సంపాదిస్తాడు, సడన్గా డౌన్ఫాల్ అయిపోవడం, పేరు అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, లేదా రకరకాల కారణాలు. ఈ అంతర్దశల్లో యోగించకపోవడము, యోగించడము, దాని ఫలితం అనేది మనం తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఈ జాతకుడికి గజకేసరి యోగం, ఈ కేతువు ధనస్థానంలో ఉండడం, పుష్యమి నక్షత్రంలో భాగ్యాధిపతి నక్షత్రంలో ఉండడం అది పర్వాలేదు. ఇక్కడ మెయిన్గా జాతకంలో బలహీనపడ్డ గ్రహాలు లేవు. అదే ఇప్పుడు ఎవరికైనా యోగం ఎప్పుడు మనం చెప్పాలో తెలుసా అండి? విపరీత యోగం ఉన్నప్పుడు చెప్పడం కన్నా కూడా జాతకంలో ఇక్కడ చెడు ఫలితాలు లేనప్పుడు జాతకం బాగుంది అని చెప్పచ్చు. అసలు ఫస్ట్ జాతకంలో చూడాల్సింది లగ్నము, లగ్నం తర్వాత లగ్న పంచమ భాగ్యాధిపతులు, ధన దశమాధిపతులు. మీరు లగ్నానికి ధన దశమాధిపతులు కూడా వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ధన దశమాధిపతులు గురుకేతువులు అయ్యారు, అక్కడ కూడా యోగమే. ఆ ధన దశమాధిపతులకు పరస్పర కేంద్రం రావటం కూడా యోగం. సరే, ఇక్కడ రవి షష్టమంలో ఉన్నాడు, తృతీయాధిపతి షష్టమంలో ఉండడం, రాహు అష్టమంలో ఉండడం. మామూలుగా మనం ఎవరైనా రాహు అష్టమంలో ఉంటే వాళ్ళకంతా కొలాప్స్, మైనస్, లేదా ఇంకోటి అని చెప్తారు. శనివత్ రాహు. ఇప్పుడు లగ్నానికి అసలు రాహు యోగకారు కూడా కాదా చూడాలి. అండ్ శని ఉన్నటువంటి స్థానం ఎలా ఉంది, శని ఇచ్చిన ఫలితాలు రాహు ఇస్తాడు కదా. అసలు ఏ ఇంట్లో ఉన్నాడు? మకర రాశిలో ఉన్నాడు, ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్నాడు. మళ్ళీ ఈ నక్షత్రాధిపతి రవి ఎక్కడున్నాడు? షష్టమంలో ఉన్నాడు, తృతీయాధిపతి అయ్యాడు. పూర్ణ పాపి షష్టమంలో ఉన్నాడు. ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంశచక్రానికి వచ్చేసరికి లగ్నంలో రవి రాహులు, సప్తమంలో బుధకేతువులు, గురుశనులు లాభంలో ఉండడం, శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం. అండ్ ఇక్కడ మీరు ఇంకొకటి గమనిస్తే షష్టాష్టక వ్యయస్థానాల్లో పాపగ్రహాలు ఉన్నాయి. ఈ జాతకంలో షష్టాష్టక వ్యయస్థానాల్లో 6, 8, 12 స్థానాల్లో పాపగ్రహాలు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ జాతకంలో ఎప్పటికప్పుడు పూర్వజన్మ సుకృతమో దైవానుగ్రహమో ఆ వ్యక్తి చేసుకున్న పుణ్యమో ఎక్కడికక్కడికి దోషాలు భంగం అవుతున్నాయి. ఇక్కడ పాపార్గలం పడింది చూడండి. ఇక్కడ మీరు గమనిస్తే రవికి అండ్ రాహుకి మధ్యలో శుక్ర బుధ శనులు ఉన్నారు. అంటే ఈ సప్తమ స్థానము పాపార్గలాన్ని పొందింది, సప్తమ స్థానము. కానీ మరలా ఈ గురువు సప్తమ దృష్టితో రాహుని, పంచమ దృష్టితో రవిని చూసి అక్కడ మళ్ళీ కవర్ చేశాడు. దైవ బలము, దైవారాధన, పూజలు, పునస్కారాలు ఇవన్నీ ఏదో ఊరికే
మహర్షులు ఋషులు మనకు అందించిన వేదమంతా కూడా మంత్రభాగమే కదా. ఏది పడితే అది చెప్పరండి. ఎంత గొప్పదో ఒక జపం కానీ, ఒక తపస్సు కానీ, ఒక యజ్ఞం కానీ, లేదా ఒక ప్రాయశ్చిత్తము, దానము. ఇప్పుడు ఈ జాతకంలో ఇది కూడా మీరు చూడండి, పాపార్గల దోషం భంగమైంది గురు దృష్టి ద్వారా. అలాగే మనకి ఇక్కడ ఈ రవి నుంచి ద్వితీయ స్థానంలో శుభగ్రహాలు ఉండడం, అంటే నైసర్గిక శుభగ్రహాలు ఉండడం, ఇది ఉభయచర యోగం అంటారు. ఇక అయితే ఇక్కడ నైసర్గిక శుభగ్రహాలు కాదు, కానీ లగ్న పంచమ భాగ్యాధిపతులు రవికి ద్వితీయంలో ఉండడం అదొక ఉభయచర యోగం అంటారు. ఇక్కడ మీరు చూడండి, లక్ష్మీ యోగం ధనాధిపతి పంచమంలో ఉండడం, అలాగే గజకేసరి యోగం, షష్టమ వ్యయస్థానాలు చూసుకుంటే విపరీత రాజయోగం అండ్ ఉభయచర యోగం. ఇలా మనకి జాతకంలో యోగాలు ఖచ్చితంగా యోగ ఫలితాన్ని ఇచ్చాయి. కాబట్టి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఈ లగ్నానికి దశమాధిపతి గురువు అయ్యాడు. కాబట్టి ఈ గురువు మళ్ళీ ధనస్థానంలో ఉన్నాడు, మళ్ళీ భాగ్య దృష్టితో దశమాన్ని చూస్తున్నాడు. కళ్యాణ మండపాలు, రియల్ ఎస్టేట్, ఆ వ్యక్తి జీవనోపాధి, అంటే ఈ కళ్యాణ మండపాలు మళ్ళీ ఇక్కడ మీరు చూడండి కారకత్వం వహించేది గురువు. దశమాధిపత్యానికి లింక్ ఉన్న వ్యాపారంలోనే అతను ఉన్నాడు. ఇక్కడ చాలామంది ప్రశ్న ఏంటంటే, నేను ఏ వ్యాపారం చేసినా నాకు కలిసి రావట్లేదు, లాస్ అవుతున్నాను, ఇతరులకు బాగుంది, నాకన్నా చిన్న వాళ్ళు బాగా ఎదుగుతున్నారు, నా ముందు వచ్చిన వాళ్ళు కూడా చాలా సక్సెస్ అయ్యారు, నాకు కలిసి రావట్లే. మనకు కలిసి రాని వ్యాపారంలో ఎంత కష్టపడ్డా, ఒక మాట అంటారు, నేను చాలా కష్టపడుతున్నానండి, లేదా మా భర్త చాలా కష్టపడుతున్నాడండి. కష్టపడడంతో పాటు అదృష్టం ఉండాలి. అది మనకు కలిసి వస్తుందా లేదా అన్న పాయింటే కరెక్ట్ కాకపోతే, కష్టము దీన్ని నమ్ముకుంటే చాలు అన్నదే సత్యమైతే, అసలు కష్టాన్ని అంటే కష్టపడ్డ వాళ్ళే రాజులు అవ్వాలి కదా. నీ పక్కన వాళ్ళు, నీ ఎదుటి వాళ్ళు సేమ్ ప్లేస్, సరే ఈ ప్లేస్లో ఈ వ్యాపారం సరిగా నడవదు. ఇప్పుడు సపోజ్ హాస్టల్స్ అన్నీ ఉన్నాయండి, ఆ చుట్టూ ఉన్న హాస్టల్స్లో ఏదైనా కిరాణమో లేదంటే ఒక మిర్చి బండో ఏదో పెడితే ఆ పాయింట్ మంచిది అని చెప్పి అక్కడ పెడతారు. అక్కడే నలుగురు పెడతారు. మరి పాయింట్ మంచిదే, ప్లేస్ మంచిదే, నువ్వు కష్టపడుతున్నావు, అతనిచ్చే క్వాలిటీ నువ్వు ఇస్తున్నావు, అతనికన్నా ₹1 తక్కువ ఇస్తున్నావు, బట్ వాళ్ళకు బాగా కలిసి వస్తుంది, నీకు ఎందుకు కలిసి రావట్లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అసలు జాతకానికి ఏ వ్యాపారం కలిసి వస్తుంది అన్నది తెలుసుకోవాలి ముందు. అది ఉంటుంది. ఇక్కడ ఏం చేశాడు, 10th లార్డ్ గురువు అయ్యాడు. గురువుకి సంబంధించిన వ్యాపారాలు ఏవైనా కలిసి వస్తాయి, ఎందుకంటే గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు, ధనాన్ని ఇస్తాడు కాబట్టి. అలాగే ఈ రియల్ ఎస్టేట్లో కూడా ఎందుకు కలిసి వచ్చింది, కుజుడు వేయంలో ఉన్నాడు కదా గురుగారు, రియల్ ఎస్టేట్లో ఎలా కలిసి వస్తుంది, ఆయన ప్రాపర్టీస్ తీసుకున్నాడు, రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, అద్దెలు తింటున్నాడు, మరి ఎలా కలిసి వస్తుందంటే ఇందాక మనం చెప్పుకున్నాం అదే. ఇక్కడ షష్టాధిపతి వ్యయంలో ఉండి విపరీత రాజయోగాన్ని ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ కుజుడు మళ్ళీ ధనస్థానంలో ఉన్నాడు, ధనస్థానంలో అంశచక్రంలో ఉన్నాడు. అండ్ మరలా మీరు చూడండి, పూర్వజన్మ సుకృతం, పూజలు పునస్కారాలు, గురువుల యొక్క ఆశీర్వచనం చూడండి. ఇక్కడ కూడా గురువుకి లింక్ ఉంది. మళ్ళీ కుజుడు వెళ్ళి ఏ ప్లేస్లో ఉన్నాడు, మళ్ళీ గురుస్థానంలో ఉన్నాడు. ఇక్కడ ఏమైపోయింది, శనిల్ ఎక్కడున్నాడు, మళ్ళీ గురుస్థానంలో ఉన్నాడు. ఇక్కడ మళ్ళీ లగ్నానికి గురు శనులు కలిసి ఉన్నారు. ఎక్కడ కలిసి ఉన్నారు, మళ్ళీ గురుస్థానంలో. ఎక్కడ చూడండి గురువు యొక్క భద్రత, గురువు యొక్క యోగము ఈ జాతకుడికి ఉంది. అలాగే ఈ జాతకానికి శని వర్గోత్తమం చెందాడు. ఇక్కడ వర్గోత్తమం అంటే ఈ ధనస్సు రాశిలోనే అంశచక్రంలో కూడా ఉన్నాడు. అంటే శని బాగా బ్రహ్మాండంగా యోగిస్తాడు. ఫస్ట్ ఇక్కడ మనం తెలుసుకుంది ఏంటంటే, జ్యోతిష్యం ఎందుకు నమ్మాలి అన్న ప్రశ్నకు ఈ జాతకం కొంత ఉపయోగపడుతుంది అనడానికి, లగ్నానికి యోగకారకులు కేంద్రంలో ఉంటే అతనికి బాగుంటుంది అన్న పాయింట్ ఇక్కడ మనకు సెట్ అయింది. ఇంకా చాలా చెప్పారు. కేంద్రంలో ఉంటే ఇతరుల ద్వారా డబ్బు సంపాదిస్తాడు, అండ్ రుణానుబంధం ఉంటుంది, అండ్ ఇతరులు అతనికి డబ్బు ఇవ్వడం జరుగుతుంది, లేదా
ఆఫీస్ లేదా ఒక ఆఫీస్ పెట్టాడు అనుకోండి, అతనికి స్టాఫ్ అనుకూలిస్తారనో, లేదా ఆపోజిట్ ఇప్పుడు సప్తమి ఏమైపోయింది, ఇక్కడ ఆపోజిట్ అయింది. ఎదుటి వాళ్ళు అతన్ని ఇష్టపడతారనో, అతన్ని చూసి ఇంప్రెస్ అవుతారనో అవన్నీ కూడా చెప్పారు. అసలు మెయిన్ లగ్న పంచమ భాగ్యాధిపతులు కేంద్రంలో ఉంటే అతను ఏం చేసినా కలిసి వస్తుంది. అలాగని కలిసి వచ్చేవే చేయాలి. ఏం చేశాడు, కళ్యాణ మండపాల్లో బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడు, అండ్ రియల్ ఎస్టేట్లో సంపాదిస్తున్నాడు. అవన్నీ కూడా ఇక్కడ లింక్ అయి ఉన్నాయా లేదా, అసలు ఆ జాతకుడికి ఈ అతని పుట్టుక, అతని లగ్నము, ఈ గ్రహాల కాంబినేషన్కి లింక్ కుదిరిందా లేదా, గ్రహాలు, గ్రహ సంచారము, జ్యోతిష్యము ఉన్నది గొప్పది అనడానికి ఇక్కడ లింక్ కుదిరిందా లేదా. ఏదో రైల్వే కాంట్రాక్ట్ పట్టుకోవచ్చు కదా, లేదు టెక్స్టైల్స్ బిజినెస్ చేయొచ్చు కదా, లేదు డైరీ ఫామ్ పెట్టుకోవచ్చు కదా, లేదు ఇంకోటి. ఇక్కడ ఈ లగ్నానికి సరిపడే వ్యాపారంలో ఉన్నాడు. అతనికి ఎవరు చెప్పలే, అతనికి అతనే నిర్ణయం తీసుకున్నాడు. గురువులు అంటే నాబోటి వాళ్ళు, నేను ఇచ్చినటువంటి సజెషన్ని నమ్మాడు, చేశాడు, సక్సెస్ అయ్యాడు. అసలు ఇక్కడ మీరు ఈ జాతక భాగంలో ఉన్నటువంటి ఫలితము అతని జీవితంలో ఎలా అప్లై అయింది. ఎప్పుడైతే గురుదశ వచ్చిందో, ఈ గురువు అయిపోయాక గురువులో శని, గురువులో బుధుడు, గురువులో కేతువు, గురువులో శుక్రుడు, ఇలా 1 by 1 గ్రహాలు మారుతుంటే అతని యొక్క స్టేజ్ ఎలా పెరుగుతూ వచ్చింది. శని దశ ఆయనకి ఇంకా విశేషంగా యోగిస్తుంది అన్న పాయింట్ ప్రకారము ఇవన్నీ జరిగినప్పుడు అది కూడా యోగిస్తుంది కదా. ఈ జాతకుడికి రాబోయే దశ శని దశ. ఇక్కడ ఒకటి, మన జాతకంలో గ్రహాల యొక్క ఫలితాన్ని సరిగా, అంటే ఏది పడితే అది చెప్పడం కాదు, యాక్యురేట్గా లెక్కలు వేసి ఎగ్జాక్ట్గా నీకు ఈ వ్యాపారం కలిసి వస్తుంది, నీకు ఇగో ఉద్యోగం ఇది ఉంటుంది, నువ్వు విదేశాలకు వెళ్తే బాగుంటుంది, నీకు మ్యారేజ్ అయ్యాక కలిసి వస్తుంది, నీకు పిల్లల పేరుతో వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది, నీకు గృహయోగం ఇగో ఈ దిక్కులో ఉత్తరం దిక్కు మీకు బాగా కలిసి వస్తుంది, లేదా తూర్పు దిక్కు నీకు కలిసి రాదు. అలా మనము లగ్నాన్ని బట్టి, చతుర్థ స్థానాన్ని బట్టి, ఈ పంచమ స్థానాన్ని బట్టి, లాభస్థానాన్ని బట్టి చెప్తూ వెళ్తే జ్యోతిష్యము ఎందుకు నమ్మాలి అన్న ప్రశ్నకు తప్పకుండా సమాధానం అందుతుంది. ఇంకా ఈ జాతకంలో చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ ఏదో వాంటెడ్లీ అన్నీ బాగున్నాయి, అసలు బాలేకుండా ఎందుకు, బాలేని ఫలితాలు కూడా ఉంటాయి. కానీ ఎలా ఈ జాతకంలో బాలేనివి ఏమున్నాయంటే, ఒక సూదితో గుచ్చినట్టు బాలేనివి ఉంటే, గుణపంలాగా ఒక చాలా బలంగా యోగాలు ఉన్నాయి, అత్యంత బలహీనంగా అవయోగాలు ఉన్నాయి. మనము అవయోగానికి వస్తే మళ్ళీ ఒక రకంగా చూసుకోవాలంటే ఫండమెంటల్ రూల్ ప్రకారం వ్యయంలో కుజుడు కొంత ఖర్చుని ఇస్తాడు, అనుకోని ఖర్చులు ఇస్తాడు, ధన నష్టాన్ని చేస్తాడు. అండ్ అలాగే ఇక్కడ ఈ చంద్రుడు దశమంలో వృశ్చికంలో నీచలో ఉన్నాడు కాబట్టి ధనాధిపతి, ఇక్కడ కూడా అనుకోని వృధా ఖర్చులు చేసే అవకాశం. అండ్ ఈ ఖర్చులు కూడా, ఈ మైనస్ కూడా ఎప్పుడు జరుగుతుందంటే శని దశలో జరగదు. ఎందుకు జరగదు అంటే ఈ లగ్నానికి పరమ యోగాన్ని ఇచ్చేది శని, ఈ లగ్నానికి సప్తమాధిపతి బాధకుడు, పాపి బుధుడు కాబట్టి, ఆ బుధుడు కేతువుతో కలిసి ఉన్నాడు కాబట్టి, ఈ లగ్నానికి సప్తమాధిపతి పాపి బాధకుడు గురువు కాబట్టి, ఆ గురువు కేతుతో కలిసి ఉన్నాడు కాబట్టి గురుదశలో ఏదైనా కొంత ధన వ్యయము, ధన నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి తప్ప పెద్దగా ఈ జాతకంలో నష్టాలు ఏమి లేవు. ఎక్కువగా ఏది కాపాడిందంటే పూర్వజన్మ సుకృతం, దైవ రక్షణ అండ్ గ్రహాల యొక్క బలం. తప్పకుండా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏ జాతకంలోనైనా యోగం అనేది ఉంటుంది. ఆ యోగానికి సంబంధించిన పూజ, ఆ యోగానికి సంబంధించిన దిక్కు, ఆ యోగానికి సంబంధించిన వ్యాపారం మనం తెలుసుకొని ఆచరిస్తే మంచిది. నాకు తెలిసిన మేరకు తెలిసిన విధంగా చెప్పాను. ఇలా చెప్పడం నాకు కొంచెం కొత్త. చాలామంది ఏంటంటే జ్యోతిష్యము
అన్నది ఎదుటి వ్యక్తికి ఎంత స్థాయిలో వస్తుంది అన్నది ఇలా చెప్తేనే అర్థం చేసుకుంటారు అని నాతో అనడం జరిగింది. సరే, సమయం వచ్చినప్పుడు నేను చెప్తానులేండి అన్నాను. తప్పకుండా మీకు అంటే నా వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా సందిగ్ధంలో ఉంటే, ఒక కన్ఫ్యూజన్లో ఉంటే, జ్యోతిష శాస్త్రం ద్వారా లగ్నాన్ని బట్టి, లగ్న యోగాన్ని బట్టి సరైన సమాధానాన్ని పొందొచ్చు. నాకు తెలిసిన మేరకు ఆ అమ్మవారు పలికించిన వాక్కుని ఈరోజు వివరించడం జరిగింది. జయ గురు దత్తాత్రేయ. Please like and subscribe Eagle Andhra.